ప్రస్తుతం సినిమాల నిడివి 2 నుంచి 2.5 గంటలు మాత్రమే ఉంటున్నాయి. 3 గంటలు అంటే ప్రేక్షకులు కూడా అంత పెద్ద సినిమా ఎందుకు లాగ్ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. ఈ రోజుల్లో చాలా అరుదుగా 3 గంటల నిడివి ఉన్న సినిమాలు వస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే వర్కౌట్ అవుతున్నాయి. అయితే అప్పట్లో అనేక సినిమాలు 3 గంటల పైన నిడివితో బ్లాక్ బస్టర్స్ అయ్యేవి. అలాంటి పౌరాణికాలలో మొదట మనం పాతాళ భైరవి అని చెప్పాలి. 1951లో కెవి రెడ్డి దర్శకత్వంలో విడుదలైన ఫ్యాంటసీ చిత్రం పాతాళ భైరవి. ఈ చిత్రానికి పింగళి, కమలాకర కామేశ్వరరావుల ద్వయం రచయితలుగా పనిచేశారు. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రాన్ని విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగిరెడ్డి చక్రపాణి నిర్మించారు. ఇందులో ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు, కె మాలతి నటించారు. 195 నిమిషాలు అంటే 3 గంటల 15 నిమిషాల నిడివితో ఈ మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక 1957లో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి నటించిన చిత్రం సువర్ణ సుందరి. దీనికి పి ఆదినారాయణరావు సంగీతం అందించగా అంజలి పిక్చర్స్ బ్యానర్ పై ఆదినారాయణరావు నిర్మించారు. ఈ సినిమా 204 నిమిషాలు అంటే సరిగ్గా 3 గంటల 23 నిమిషాలు ఉంటుంది. ఈ సినిమా కూడా అప్పట్లో సూపర్ హిట్. తర్వాత 1963లో సి పుల్లయ్య, సిఎస్ రావు దర్శకత్వంలో వచ్చిన పౌరాణిక చిత్రం లవకుశ. ఈ కథ రామాయణంలోని ఉత్తరకాండ ఆధారంగా రాముడు, సీతల కవల కుమారులు లవకుశులపై వచ్చిన సినిమా. ఇక ఈ సినిమాలో రాముడిగా ఎన్టీ రామారావు, సీతగా అంజలీదేవి నటించగా చిత్తూరు నాగయ్య, కాంతారావు, శోభన్ బాబు, ఎస్ వరలక్ష్మి, కైకాల సత్యనారాయణ సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 208 నిమిషాలు అంటే 3 గంటల 28 నిమిషాలు నిడివి ఉంటుంది. లవకుశ సినిమా ఇప్పటికీ టీవీలో ప్రసారమైతే కళ్లార్పకుండా చూసేవారు చాలా మంది ఉన్నారు. 1965లో వచ్చిన మరో పౌరాణికం పాండవ వనవాసం. ఇందులో భీముడిగా ఎన్టీ రామారావు నటించగా ద్రౌపదిగా సావిత్రి, దుర్యోధనుడిగా ఎస్వి రంగారావు కనిపిస్తారు. ఇక గుమ్మడి, ఎం బాలయ్య, ప్రభాకర్ రెడ్డి మరియు మిక్కిలినేని వంటి గొప్ప నటీనటులు ఈ సినిమాలో నటించారు. దీనిని కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించగా సముద్రాల సీనియర్ రచించారు. ఏఎస్ఆర్ ఆంజనేయులు నిర్మించిన ఈ చిత్రం మహాభారతం ఆధారంగా రూపొందించబడింది. ఇది 198 నిమిషాలు అంటే 3 గంటల 18 నిమిషాల పాటు ఉంటుంది. ఈ సినిమా కూడా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇక 1974లో వచ్చిన తెలుగు బయోగ్రాఫికల్ యాక్షన్ చిత్రం అల్లూరి సీతారామరాజు. దీనిని వి రామచంద్రారావు దర్శకత్వం వహించగా త్రిపురనేని మహారథి రచించారు. ఈ చిత్రంలో కృష్ణ, విజయ నిర్మల, జగ్గయ్య నటించారు. దీనిని పద్మాలయ స్టూడియోస్ నిర్మించింది. సూపర్ స్టార్ కృష్ణ 100వ చిత్రంగా 187 నిమిషాలు అంటే 3 గంటల 7 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ చేశాక ఆ పాత్రను మరొకరు టచ్ చేసే డేర్ కూడా అప్పట్లో ఎవరూ చెయ్యలేకపోయారు. అంతేకాదు ఇప్పటికీ అల్లూరి సీతారామరాజ్ అంటే సూపర్ స్టార్ కృష్ణ ఇమేజ్ మనకి కళ్ల ముందు కనిపించేంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ సినిమా. ఇక దానవీర సూరకర్ణ 1977లో విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం ఇదే. ఈ సినిమాలో ఎన్టీ రామారావు 3 పాత్రల్లో నటించడమే కాకుండా దర్శకత్వ మరియు నిర్మాణ బాధ్యతలు కూడా వహించారు. ఇది అతని సొంత బ్యానర్ రామకృష్ణ సినీ స్టూడియోస్లో నిర్మితమైంది. అప్పట్లో భారతీయ చలనచిత్ర సంచలనంగా నిలిచింది ఈ చిత్రం. ఇది మొత్తం 226 నిమిషాలు అంటే 3 గంటల 46 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం నమోదు చేసింది.